హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూటీని చాలా ఈజీగా బయట కొనే పని లేకుండా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తాగినట్లయితే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తాగుతారండి. ఈ ఫ్రూటీని మ్యాంగో ఫ్రూటీని సాంబార్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి సాంబార్ వస్తే మామిడికాయల రెసిపీస్ చాలా చేస్తూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ఫ్రూటీని కూడా ప్రిపేర్ చేసి తాగండి. చాలా చల్లగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట కొనే పని లేకుండా. సో లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళి వీడియో ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేనైతే ఒక పండు మామిడికాయని తీసుకొని ఒక కచ్చా మ్యాంగోని తీసుకున్నాను. ఇలా అయితే కాంబినేషన్ జ్యూస్ అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్కి అయితే. దీనికి ఉన్న పైన పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా క్లీన్ చేసి తీసుకున్నాక ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని మనకి కావాల్సిన షేప్లో చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక నేనైతే ఒక కప్లో యాడ్ చేస్తే ఒక కప్ వరకు పీసెస్ వచ్చాయి. కచ్చా మ్యాంగోని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. దీంట్లో షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ టేస్ట్ ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఇలా మనం బాగా కుక్ చేసుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి దీంట్లో ఉన్న వాటర్ని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకొని తీసుకున్నాక ఈ కుక్ అయిన మామిడికాయ పీసెస్ ఇలా మిక్సీ జార్లోకి కంప్లీట్గా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తే మనకి కాస్త గట్టిగా వస్తుందండి గుజ్జు. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసినట్లయితే మనకి జ్యూస్ అనేది కాస్త పర్ఫెక్ట్గా ఇలా జల్లించుకోవడానికి వస్తుందన్నమాట. సో ఇలా ఒక జాలిని తీసుకొని ఇలా కొంచెంగా జల్లించుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా దీంట్లో ఏదైనా ఉంటే మనకి సపరేట్ అవుతుందన్నమాట, జ్యూస్లో రాకుండా. ఇలా జల్లించుకొని తీసుకుంటే జ్యూస్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా కంప్లీట్గా మనం ఒక జాలీలో ఇలా తీసుకొని కంప్లీట్గా గుజ్జు అనేది సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా సపరేట్ చేసుకున్నట్లయితే ఈ ఫ్రూటీ అనేది మనకి జ్యూస్ అనేది ఈ లోపల ఏమీ లేకపోతే, సో నాకైతే ఏమీ రాలేదు ఫ్రెండ్స్ చల్లించుకుంటే. దీంట్లో కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఫ్రూటీ టైప్లో చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా అంతా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక చూడండి ఎంత మన పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని ఈజీగా తాగేయడమే ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని లేట్ ఎందుకు, మరి ఇంట్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.